దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా, నిన్నటి వరకు ప్రామిస్ ల్యాండ్లో ఎంతో చక్కటి సభలు, రాత్రి సండే, ఈరోజు మండే మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, ఈవినింగ్ లైవ్ మీకోసం దేవుడు ఇస్తున్నాడు. మరి మన జీవితాల్లో ఒకటి మాత్రం మనం నేర్చుకుందామండి. ప్రభు లేకుండా మనం బ్రతకలేము. రక్షకుడు లేకుండా రక్షణ లేదు. యేసు రక్షకుడు. నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. మీరు అనుకోవచ్చు కదా, యేసుని నమ్మితే ఏంటి? పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం మనకుంటుంది. ఈరోజు మీరు ఏ కండిషన్లో ఉన్నా మీ స్థితిగతులను మార్చగలిగే దేవుడు, గొప్ప దేవుడు. మీ కష్ట దుఃఖ సమయాల్లో విడుదలిచ్చే దేవుడు, మిమ్మల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక్కటే ఒక వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను ఆ మాట. మరి 89వ కీర్తన అద్భుతమైనటువంటి మాట, 23వ వచనం. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను పడగొట్టేదను, అతని మీద పగబట్టి వారిని మొత్తేదను. నీ విరోధులను ఎవరండి పడగొట్టేది? నీకు వ్యతిరేకంగా లేచిన ఎవరు మొత్తేది? దేవుడే. నువ్వు అనుకుంటావు నాకు మనుషులు, నువ్వేం పగ తీర్చుకోవద్దు. నీ రోగమైన దేవునికి విరోధం, నీ జీవితంలో ఏది విరోధంగా లేచినా దాన్ని పడగొట్టబోతున్నాడు. అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక బాధ, కుటుంబ బాధ, పిల్లల విషయంలో ఏది విరోధమైనది శత్రువు లేపిందో దేవుడు దాన్ని పడగొట్టబోతున్నాడు. ఒకవేళ మనుషులు లేచారా, అట్టి వారిని పడగొట్టబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటారో నమ్మండి, విశ్వసించండి. నీ విరోధులను నేను పడగొట్టేదను. నీకు విరోధమైన దానిని నేను పడగొట్టేదని ఈరోజు వాగ్దానం. నీకు విరోధమైన దానిని నేను పడగొట్టేదను. అది ఏదైనా కానివ్వండి నీ జీవితంలో ఈరోజు విశ్వసించు, రిసీవ్ చేసుకో. అది జరగబోతుంది. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నీ ఆత్మీయ, ఆర్థిక, ఆరోగ్య ప్రతి విషయాల్లో నీ మీదకి లేచిన శత్రువులైన, పోరాటాలైన పడగొట్టి వారిని మొత్తబోతున్నాడు దేవుడు. గారు ధైర్యంగా ఉండి దేవునికి థ్యాంక్స్ చెప్పి మీరు మాత్రం దేవునికి దగ్గర ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, రోగులకి యేసు పొందిన గాయముల చేత స్వస్థత, నాయన కోర్టు కేసులు ఉన్న వారి కొట్టివేయబడి వారి విరోధుల చేతి నుండి విడిపించు నాయన. నానావిధ బాధలు, బంధకాల నుంచి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అప్పులు, ఆర్థిక, మానసిక ప్రతి పరిస్థితి నుంచి విడుదల మీరు దయచేయండి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, వివాహాలు, జాబు లేని బిడ్డలకు మంచి జాబ్స్, వ్యాపారంలో నలిగిన వారిని లేవనెత్తండి అయ్యా. భూ సంబంధమైన బంధకములు ఉంటే తొలగించి న్యాయం చేయండి. పేదవారికి, దిక్కు లేని వారికి, ఇల్లు లేని వారికి అయ్యా, పేదలకి, తండ్రి ఆయన విధవరాళ్ళకి, తండ్రి తల్లిదండ్రులు లేని వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. మా దేశమును, రాష్ట్ర ప్రజలను, మా పట్టణ ప్రజలను రక్షించమని అడుగుతున్నాను. దైవ సేవకులు నాయన, సేవకురాలు వారి పిల్లల్ని మీరు కాపాడి శత్రు నుంచి విడిపించండి అయ్యా. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది పడగొట్టబడాలి దేవా. అది మనుషులైన శత్రువైన అది విర్రగొట్టబడి మొత్తబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి శత్రువులు, విరోధులు ఉన్నారో వారు పడగొట్టబడి మొత్తబడుదురు గాక నాయన. నీ కృప బిడ్డలకు ఆవరింప చేయండి. పిల్లలు మారిన వారు మారాలి, భర్తలు మారిన వారు మార్చేయాలి, భార్యలు మారిన వారు, తల్లిదండ్రులు మారిన వారు మారాలి. ఇంట్లో శోధనలు తొలగాలి, సొంత గృహాలు ఈ సొంత వాహనాలు ఈ ప్రతి బిడ్డని దీవించి అయ్యా. ఉదయం సాయంత్రం ఈ లైవ్లో వాగ్దానంలో పాలు పొందుతూ కల్వరి మినిస్ట్రీని నాయన, ఈ పరిచయని అనేక మందికి అందజేస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి, స్పాన్సర్ చేస్తున్న వారిని, టెస్ట్ మనీ చెప్తున్న వారిని, అన్ని రకాల ప్రజలను ఆశీర్వదించండి. జరుగుతున్న సభలు కానీ, కార్యక్రమాలు కానీ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దీవించమని యేసు నామంలో ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారి దాంపత్యం వర్ధిల్లును కాక, బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారిపై నీ కృప ఆవరించి ఆశీర్వదించబడదురుగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా, మంచి కామెంట్స్ పెట్టడం ద్వారా అనేకులు వింటారు. ఈ వారం శనివారం, వచ్చే శనివారం 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుక్కట్పల్లి, 22 శనివారం 5 గంటలకి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుక్కట్పల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్, కుక్కట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్. ఖచ్చితంగా కుటుంబాలుగా పాలు పొందండి. శక్తివంతమైన ఆరాధన, వర్తమానం, దేవుని దీవెనలు పొందబోతున్నాం. ప్రతి శనివారం కూడా బెల్లంపల్లి ఉంటుంది. అడుగు పెట్టేవారు బెల్లంపల్లికి రండి. ఆ రోజు పాలు పొంది వ్యక్తిగత ప్రేయర్ చేయించుకొని ఆదివారం 3 ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ 3 ఆరాధనలు మార్నింగ్ 5 to 6 ఎట్లుంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 కుటుంబాలుగా పాలు పొందండి. 24, 25, 26, 27 అద్భుతమైన ఉజ్జీవ సభలు ఖమ్మం దగ్గర మదిరాలో మీకు అక్కడ అడ్రస్ ఇస్తున్నారు చూడండి.
చక్కటి సువార్త ఉజ్జీవ సభలు కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. నిన్ననే పాట ఒకటి రిలీజ్ చేశాం కదండి, హృదయాల నీలే రారాజు అక్షయ పాడిన పాట, చక్కటి పాట. అది వినండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.